ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశాలతో సంబంధాలను విస్తరించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కార్యక్రమం ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. హెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా నినాదం సాకారం కావాలంటే పిల్లలకు వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల్లోని వివరాలు. ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్టపతి ద్రౌపది ముర్ము అల్జీరియా, మౌరిటానియా, మలావిల్లో పర్యటన కోసం ఈ రోజు ఉదయం 10 గంటలకు బయలుదేరారు. G20 అధ్యక్షతా బాధ్యతలో భారత రాష్టపతి ఆఫ్రికన్ దేశాలను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలలో ఆమె పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న బహుళవిధ రవాణా మార్గాల అనుసంధానతను పెంచడంతో పాటు ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించిందని అన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారతదేశం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన అమలులో ప్రధానమంత్రి గతిశక్తి మార్పును తీసుకువచ్చిందన్నారు. బహుళ మంత్రిత్వ శాఖలు వివిధ రాష్ట్రాల నుండి సమాచారాన్ని సమగ్రపరచడం ద్వారా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన వ్యవస్థను సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదని, మనసుకు కూడా సంబంధించిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా గుంటూరు నగరంలో ఈ రోజు నిర్వహించిన ఇండియా పోస్ట్ రన్ 2024 కార్యక్రమ బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శారీరక దృఢత్వం ఉన్నవారు చురుకుగా ఆలోచిస్తారని, సమస్యలను వేగంగా పరిష్కరిస్తారని తెలిపారు. హెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా నినాదం సాకారం కావాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరిగా అలవాటు చేయాలని సూచిస్తూ పోస్టల్ వాళ్ళకి ఫిట్నెస్ అనేది ఎవ్రీడే యాక్టివిటీ. ఫిట్నెస్ అనేది బాడీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు, మైండ్ కి సంబంధించిన విషయం. డైలీ ఫిట్నెస్ చేసే వాళ్ళు షార్ప్ గా ఆలోచించగలుగుతారు, స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఫోకస్ తోటి వాటిని సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు వారానికి 3 రోజులైనా కనీసం అర్ధగంట సేపు అయినా ఫిట్నెస్ తో ఉండాలని పోస్టల్ ఉద్యోగులందరికీ ఇంకొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు అంతర్భాగమని, వాటి పవిత్రత కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన సూచించారు. ఇక మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల విశిష్టత, వైభవం ఉట్టిపడేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసిందని ఆయన పేర్కొన్నారు. అంకురాలతో సాంకేతికతను ఏకీకృతం చేయడం ద్వారా వరద బాధితులకు సహాయం చేయడం సులభమైందని రాష్ట మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్టార్టప్ ఆంధ్ర ఒక నినాదంగా మాత్రమే కాకుండా పరిపాలనా విధానాన్ని సైతం మారుస్తుందని ఆయన తెలిపారు. ఇటీవల వచ్చిన వరద విపత్తును ఎదుర్కోవడంలో అంకుర సంస్థలు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆయా సంస్థల సహకారంతో బాధితుల గణన, పరిహారం త్వరితగతిన చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులను రాష్ట ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరగనుండగా వాటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గత రాత్రి జరిగిన దసరా ఉత్సవాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో సంప్రదాయ కళలైన కర్రసాము, కత్తిసాములను ప్రదర్శించారు. వీటిని తిలకించేందుకు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి హోదాలో తొలిసారి దసరా ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలుపుతూ పురాతనమైన కళ కర్రసాము, కత్తిసాము అనేది ఆ కళ ఎక్కడా కూడా అంతరించకుండా మరి గురువులు పిల్లలందరికీ కూడా ఈ కళను నేర్పించడం, ఆ విన్యాసాలు ఈ రోజు చూస్తూ ఉంటాం. 7 సంబరాలు జరుగుతాయి ఇక్కడ నగర వీధుల్లో. అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమలాపురం చేరుకోవడం జరిగింది. ఈసారి 3 రెట్లు ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఈ విజయదశమిని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. గరిష్ట కొనుగోలు ధరపై అదనపు ప్రివిలేజీ సుంకం విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070 లేదా 112 లేదా 1800-425-0101ని సంప్రదించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు వీలుగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ఎన్ మౌర్య ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుండి 4 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాను ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 087722566766ను సంప్రదించాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుని నుండి విజయవాడ వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి వరకు 73,684 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్రికా దేశాలతో సంబంధాలను విస్తరించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కార్యక్రమం ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. హెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా నినాదం సాకారం కావాలంటే పిల్లలకు వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.